సక్సెస్ స్కూల్ అనేటటువంటిది హైదరాబాద్లో. అక్కడ అన్ని వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. ముస్లిం టీచర్లు అక్కడ హిందూ విద్యార్థులకి హోంవర్క్గా కల్మాతో పాటుగా వాళ్ళకి సంబంధించిన మిగతాది చదవమని చెప్పి అక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నారట. ఇంటికి వెళ్ళి కూడా చదువుకురమ్మని వర్క్ బుక్లో రాసిచ్చారు. దాంతో తల్లి చూసి ఇదేంటని చెప్పి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడు ముస్లిం విద్యార్థితో భగవద్గీత చదివించమని రాస్తే ఖచ్చితంగా తప్పు, లేదా ముస్లిం విద్యార్థితో బైబిల్ చదివించమని రాస్తే ఖచ్చితంగా తప్పు. అలాగే క్రైస్తవ విద్యార్థితో కల్మా చదివించమంటే తప్పు. హిందూ విద్యార్థితో కల్మా చదివించమంట లేకపోతే బైబిల్ చదివించమంటే ఎవరిచ్చారు ఈ హక్కు వీళ్ళకి? ఏం జరుగుతున్నది? ఇది ఇంత పిచ్చ పెరిగిపోతుందా? మత పిచ్చ పెరుగుతోందా? పరమత సహనం తగ్గుతోందా? వీటిని లైట్ తీసుకుంటే కనుక అత్యంత ప్రమాదకరం రాబోయేటటువంటి రోజుల్లో. మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇండియాని చేయనీయకూడదు.